నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని పుల్లల చెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో ఆనందాలు వెలువరియాలని, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు ప్రకాశించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తెలిపారు. అభివృద్ధి పదంలో మండలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మేడికొండ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ వేముల కృష్ణయ్య, పగడాల వీరాంజీ, గద్దె వెంకటేశ్వర్లు, గద్దె సోమశంకర్, భాస్కర్ రెడ్డి, ఎల్లయ్య, పిచ్చయ్య తదితర మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం. ముందుగా పుల్లల చెరువు మండల ప్రజలకి, పుల్లల చెరువు గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రైతులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నా తరపున పుల్లల చెరువు మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.